నా పేరు వెంకటరావు అండి. నేను ఒక ఈ మార్చి నెల 16వ తారీఖు హాస్పిటల్కి వెళ్ళాను. అంటే సడన్గా వెయిట్ లాస్ అయిపోతుంది, ఉండేదానికన్నా కూడా లాస్ అయిపోతుంది. ఇంటి దగ్గర మా బాబు భార్య వీళ్ళందరూ ఎముకలన్నీ బయటపడిపోతున్నాయి. ఒకసారి చూపించుకోవాలి అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తే ఏమైందంటే రోజుకు వచ్చి 2 కిలోల కాడికి లెస్ అయిపోతారు. అట్లా 4 రోజులు వాళ్ళు అబ్జర్వేషన్ చేశారు. కారణం ఏంటంటే అన్ని టెస్టులు చేస్తాను ఉన్నారు, చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఏంటో అనుమానం కలిగింది బాగా. ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి అన్నీ చేసిన తర్వాత అతను ఒకటే మాట్లాడు డాక్టర్ గారు, క్యాన్సర్ ఏమైనా ఉందేమో అని అనుమానం వస్తుంది నాకు. ఇక ఫైనల్గా అదే మాట చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఇక ఆయన అన్నాడు ఒకటే, విన్న తర్వాత నాకు ఇంకా నోట్లోంచి మాట రావాలి. డాక్టర్ గారు మాట రాకపోతే ఇంకా ఫైనల్గా చెప్పాం, రేపు ఒకసారి వస్తే సచిన్ డాక్టర్ గారు ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ అండి. సచిన్ డాక్టర్ గారు ఉంటారు, ఆయన సంతకం పెడితే మాత్రం ఆ టెస్ట్ చేస్తారు, లేదంటే మీరు ఇంకో వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందా అంటే ఇంకా నేను రేపు వస్తాను సార్, కలుస్తాను, కలిసి ఒకసారి మీరు కూడా చెప్పండి డాక్టర్ గారికి సైన్ చేయించండి సార్, నేను చేయించుకుంటాను ఆ టెస్ట్. ఎందుకంటే ఆ రోజు నడిచే పరిస్థితి కూడా లేదు, నాకు నీరసం అయిపోతుంది బాడీ అంతా, నడవడానికి కూడా ఓపిక లేదు. అంటే దరిదాపుగా 8 కిలోలు అంటే ఉండేదానికన్నా, అంటే అప్పటికే నేను అండర్ వెయిట్ 52 కిలోలు, యాక్చువల్గా 62 కిలోలు ఉండాలి, 52 కిలోలు ఉన్నాను. 52 నుంచి ఇంకా 8 కిలోల వరకు లాస్ అయిపోయాయి, 8-7 కిలోల వరకు లాస్ అయిపోయాయి. ఇక నీరసం అయిపోతుంటే నడవలేని స్థితి, ఇంటికి వచ్చే స్థితి కూడా కాదు. మా బాబుని వెంట పెట్టుకుని తీసుకెళ్ళా, కొంచెం వెంటనే నా చేయి పట్టుకుంటా ఉన్నాడు, అప్పుడప్పుడు నీరసం పడతా ఉంటాడు. ఇక ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం నుంచి అయితే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఇంట్లో కూడా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని, ఇక వాళ్ళు ఫీల్ అవుతారేమో, భయపడతారేమో. ఇక ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక ఈ మాట తెలిసిన కానీ కుంగిపోతాం నాలో నేను. ఒకవేళ అనుమానం ఏమో నిజమైతేమో అన్నట్టుగా, వాళ్ళు చెప్పిన అనుమానం నిజమైతేమో ఇక టెన్షన్ పడతాం. అప్పుడు దాకా సార్కి రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నా, ప్రసాద్ సార్కి, కేపీ ప్రసాద్ సార్కి రిపోర్ట్ పంపిస్తా ఉంటే సాయంత్రం ఏమైందంటే సాయంత్రం ఆ తర్వాత కూడా ఇక ఏం చేయాలి అర్థం కాక సార్కి కూడా ఫోన్ చేయలేకపోయా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఫోన్ చేయలేకపోతే సారే ఒకసారి అంతకుముందు 3 రోజుల క్రితం వరుసగా పంపిస్తా ఉన్నా, సార్ చూడండి సార్ ఏంది నీరసంగా నడవలేకపోతున్నాను, ఇట్లా జరుగుతుంది. 4వ రోజు మధ్యాహ్నం నుంచి రిపోర్ట్ వచ్చింది. లాస్ట్గా టీబీ ఉందామని లాస్ట్ రోజు ఎక్స్రే చేశారు, టీబీ కూడా లేదు, బాగా అన్నారు. ఇంకా ఫైనల్ వాళ్ళ డెసిషన్ వాళ్ళదే. ఇక ఆ మాటే కన్ఫర్మ్ అయితేమో అనుకుంటాను ఉన్నాను నేను కూడా. సార్ కూడా ఫోన్ చేయలేకపోయా. ఆ సిచ్యువేషన్ అంటే బాగా కుంగిపోయా నా ఆలోచన. అంటే ఒకవేళ అది కానీ నిజం అయితేమో అన్న ఆలోచనలో కుంగిపోయాను అనమాట. సార్ కూడా ఫోన్ చేసే పరిస్థితి కాదు నాకు ఆ రోజు, నైట్ 7 గంటల దాకా కూడా. సార్ ఏం చేశారంటే సార్ మళ్ళా నేను ఆ రోజు రిపోర్ట్ పంపించరా, ఎందుకంటే నా టెన్షన్లో నేను ఉన్నాను, అయోమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సారే అప్పటికి వెంకటరావు ఈరోజు రిపోర్ట్ ఏది నాకు ఈరోజు పంపించలేదని ఒకసారి సారే గుర్తు చేశారు. గుర్తు చేసేసరికి నాకు వెంటనే గుర్తు చేయడానికి వెంటనే సార్ చెప్పాను, సార్ ఇది పరిస్థితి, నేనైతే మధ్యాహ్నం నుంచి అసలు ఏం చేయాలో నాకు టెన్షన్ పుడతా ఉంది, అర్థం కావట్లేదు నా పరిస్థితి ఇది అని చెప్తే సార్ అన్నాడు 2 సప్లిమెంట్స్ చెప్పాడు, నువ్వేం భయపడద్దు, నేను చెప్పిన మాట కరెక్ట్గా ఫాలో అవ్వు అంటే. సార్ నా మాట చెప్పడమే నాకు కొన్నంత ధైర్యం ఇచ్చింది. అంటే ప్రొడక్ట్ వాడక ముందే సార్ చెప్పే మాటే నాకు కొంత ధైర్యాన్ని నింపింది అనమాట. అప్పుడు దాకా కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో సార్ చెప్పిన సప్లిమెంట్స్ ఆ నైట్ ఉన్నాయి ఇంట్లో. సార్ చెప్పిన సప్లిమెంట్స్ 2 తీసుకున్నాను. సార్ 2 వాడమంటే నేను ఎక్స్ట్రా ఇంకొకటి వాడేస్తాను, C+ 3 తీసుకున్నా. గార్లిక్ నైట్ 7 గంటలకు ఒకటి, మళ్ళా
ఆ రోజు 12 గంటల దాకా కూడా నిద్ర లేదు నాకు, ఆలోచిస్తాను. మళ్ళీ 11 గంటలప్పుడు ఇంకో గార్లిక్ 2 టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచేసి C+ మళ్ళా ఒకటి టిఫిన్ చేసినాక మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు 10 గంటలకు ఒకటి, మళ్ళీ గార్లిక్ ఒకటి అట్లా తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సచిన్ డాక్టర్ గారిని కలవాలనే ఉద్దేశంతో తాపత్రయంతో వెళ్తా ఉన్నా. అసలు ముందు అది తెలుసుకోవాలి, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి, ఇంకా రోజు గడిచేస్తుంది ఎట్లా ఉంటుంది. ఈ త్వరగా వెళ్తా ఉన్న క్రమంలో ఫస్ట్ వెళ్ళి డాక్టర్ గారిని కలిశారు. సార్ మీరు చెప్పండి సార్, కొంచెం మీరు చెప్తే ఆయన సైన్ చేస్తాడు, నేను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటానని డాక్టర్ గారిని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా ఇద్దరు వాళ్ళ ఒక మాటకు వచ్చారు. ఇప్పుడు 4 రోజుల నుంచి తగ్గుతా ఉన్నాడు కదా, ఒకసారి ఈ రోజు కూడా చూడు మీరు అతను బరువు చూడండి అని అంటే ఒకసారి వాళ్ళిద్దరు సమక్షంలో బరువు చూశారు. 46 కిలోలు ఉన్న వ్యక్తిని ఈ సప్లిమెంట్స్ నైటు రేపు ఉదయం తీసుకున్న క్రమంలో 1 కిలో 600 గ్రాములు వెయిట్ పెరిగాను. వెయిట్ పెరిగితే వాళ్ళిద్దరూ ఒక డెసిషన్కి వచ్చారన్నమాట. ఏంటంటే వాళ్ళ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈరోజు 1 కిలో 600 గ్రాములు పెరిగారు కాబట్టి ఒక 5 రోజులు ఆగుతాం. ఎందుకంటే టెస్ట్ చేయాలంటే కెమికల్ బాడీలో తీసుకోవాలంట. తీసుకోవాల్సి ఉంటే అది టెస్ట్ అనేది కెమికల్ తాగితే ఎందుకు ఇంకా కెమికల్ తాగడం, ఒక 5 రోజులు చూద్దాం. ఈరోజు బరువు పెరిగాయి కాబట్టి